జన చైతన్య యాత్ర టీడీపీ నాయకులకు దడ పుట్టిస్తోంది. జనం మధ్యన నెల రోజులు గడపడం తమ వల్ల కాదని చాలా మంది తప్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏం చేశారని జనం నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏకంగా జన చైతన్య యాత్రలకే ఎగనామం పెట్టే ఆలోచనలో చాలా మంది తెలుగు తమ్ముళ్లు కనిపిస్తున్నారు. నవంబర్ 1 నుంచి టీడీపీ జన చైతన్య యాత్రలు, నెలపాటు జరగనున్న యాత్రలు, 2.5 సాధించిన ప్రగతిపై ప్రచారం చెయ్యాలని బాబు ఆదేశం. ఏం చెప్పాలో తెలియక తమ్ముళ్ల అంతర్మథనం. ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి అమలు చెయ్యని చంద్రబాబు. ప్రజలు నిలదీస్తే ఏం చెప్పాలనే దానిపై నేతల తర్జన భర్జన. జన చైతన్య యాత్రలపై పెద్దగా ఆసక్తి చూపని టీడీపీ శ్రేణులు. మొక్కుబడిగా సరిపెట్టే యోచనలో టీడీపీ ప్రజాప్రతినిధులు. నవంబర్ 1 నుంచి మొదలు పెట్టనున్న జన చైతన్య యాత్రలు అధికార టీడీపీ నేతల్లో దడ పుట్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 కాలంలో సాధించిన ప్రగతి, అమలు చేసిన హామీలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే ఉద్దేశంతో జన చైతన్య యాత్రను చేపడుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇంటింటికి తిరిగి హామీల అమలు తీరు, ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి. ఇప్పుడు ఇదే తెలుగు తమ్ముళ్లకు టెన్షన్ పుట్టిస్తోంది. ఈ 2.5 కాలంలో ఏం ప్రగతి సాధించారని ప్రజలు ప్రశ్నిస్తే వారికేం సమాధానం చెప్పాలో తెలియక తమ్ముళ్లు తెగ మదనపడిపోతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 600 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇందులో ఏ ఒక్కదాన్ని చంద్రబాబు సక్రమంగా అమలు చేయలేదు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామనే ముఖ్యమైన హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రమంతా ఉడికిపోతోంది. మరోవైపు ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ భర్తీ కాని తీరుపై నిరుద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారు. వీటికి తోడు ప్రభుత్వంపై వస్తున్న విపరీతమైన అవినీతి ఆరోపణలు. ఈ పరిస్థితుల్లో అసంతృప్తితో ఉన్న ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పుకోవాలనే దానిపై తెలుగు తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. గత సంవత్సరం జరిగిన జన చైతన్య యాత్రల్లో జనం నిలదీసిన విషయాన్ని టీడీపీ నాయకులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చాక ప్రజలకేం చేశారని విపక్షాలు టీడీపీని ప్రశ్నిస్తున్నాయి. ఈ జన చైతన్య యాత్రలో మీరు ప్రజల మధ్యకు వస్తే ప్రజలతో పాటు ముఖ్యంగా మహిళలందరూ కూడా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని నిలదీసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకనంటే మీరు ఎన్నికల టైంలో హామీ ఇచ్చినటువంటి డ్వాక్రా రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదు. మహిళలకి ఈ రాష్ట్రంలో భద్రత కరువైంది. దాంతోపాటు ఎక్కడా కూడా ఏ విధమైన సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కావటం లేదు. ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కానీ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ సభ్యులు కానీ అలానే ఆయా నియోజకవర్గాలకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఈ జన చైతన్య యాత్రలు జరుపుకోవటం కోసం ప్రజలకు మధ్యకు వస్తే మిమ్మల్ని అడ్డుకోవటానికి, మిమ్మల్ని ప్రశ్నించటానికి మహిళా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇచ్చిన హామీలపై జన చైతన్య యాత్రల్లో ప్రజలు నిలదీస్తే ఏం చెప్పాలనే దానిపై కొంతమంది టీడీపీ నాయకులు సమాధానాలు వెతుక్కుంటుంటే మరికొంతమంది మాత్రం యాత్రల పేరుతో ప్రజల్లోకెళ్లి వారితో చీవాట్లు తినడం కంటే తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు.